ప్రతి ఒక్కరూ ఆకాశం వైపు చేతులెత్తి హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన చేద్దాం. నోరు తెరిచి బిగ్గరగా ప్రభువుని స్తుతించు. యేసయ్యా నీ కృప నాకు చాలు నాయన. యేసయ్యా నీవు నాకు తోడుగా ఉంటే చాలు. యేసయ్యా నా జీవితంలో నా ప్రభువా నీవు చేసిన మేలుల కొరకై నీకు స్తోత్రాలు, నువ్వు చేయబోతున్న మేలుల కొరకై నీకు స్తోత్రాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు గతములో నిన్ను నడిపించిన విధానాన్ని తలంచండి, నిన్ను పోషించిన విధానాన్ని తలంచండి, మిమ్మల్ని కాపాడిన విధానాన్ని తలంచండి. భవిష్యత్తులో మీ జీవితాల్లో దేవుడు చేయబోతున్న కార్యములన్నింటినీ ఒకసారి తలంచి కృతజ్ఞత కలిగిన వారమై ప్రభువుని స్తుతించి ఆరాధించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే
సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. ఈ రాత్రి కృప కలిగిన దేవుడు ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు మనతోటి మాట్లాడాలని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో స్తుతి ఆరాధన చేసి దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. దేవుడు మనతోటి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మనతోటి మాట్లాడబోతున్న సమయం ప్రతి ఒక్కరు మీ హృదయాలను ప్రభు సమర్పించుకొని, యేసయ్యా నీవు నాతో మాట్లాడు నాయనా, నీవు మాట్లాడితే నేను జీవిస్తాను యేసయ్యా, నీవు మాట్లాడితే నేను ప్రతిరోజు యేసయ్యా, నీవు మాట్లాడితే నాకు యేసయ్యా సంతోషము యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న నర్సరావుపేట పరిచర్య చేస్తున్న దైవజనులు జాన్ కరుణాకర్ గారు ఉన్నారు. వారు వచ్చి మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తారు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన మధురమైన బట్టి వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. సంతకుడిపడు గ్రామాన్ని మీరు ప్రేమించి నా ప్రభు ఈ విధంగా సువార్త కూడికలను మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు మొదటికి నా తండ్రి కూడికను మీరు జయకరంగా అద్భుతంగా జరిగించుకుంటున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభా మీ దాసుడు నా తండ్రి సంతకుడిపాడు గ్రామానికి నా ప్రభా ఏ వర్తమానం మరి తీసుకొచ్చున్నారు ప్రభా. ఆ మాట ద్వారా ఈ గ్రామ ప్రజలందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఆత్మ మీ సన్నిధికి వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఇంటికాడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ప్రభా మీ సన్నిధికి మీరు నడిపించుకొని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు అర్పించుకొని ప్రార్థిస్తున్నాం. విన్నటువంటి వాక్యాన్ని ప్రభువా హృదయంలో భద్రపరుచుకొని అతని మారు మనసు రక్షణ అనుభవాలు కూడా మీ బిడ్డలందరూ కూడా పయనించేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరు మీరు అనుగ్రహించి మనం కోరుకొనిచ్చు. యేసుక్రీస్తు జీవం కలిగిన నామం పేరిట స్తుతించి ప్రార్థించి కొనియాడి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. నిజంగా చాలా సంతోషకరమైన సంగతి. దైవజనులు మనల్ని ఆరాధనలకు నడిపించారు. నేను ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో వాస్తవానికి మొదటిగా 27వ తారీఖు డేట్ కొరకు అబ్రహాం అని అడిగాం. అయ్యగారికి డేట్ ఖాళీ లేనందున మనకి అవకాశం ఇవ్వలేకపోయారు. రెండవదిగా వెస్లీ అన్నని డేట్ అడిగాం. వెస్లీ అన్న కూడా ఖాళీ లేదని చెప్పారు. ఆఖరిగా రమేష్ అన్న గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. రమేష్ అన్న గారు మే నెల అయితే నేను తప్పక ఇస్తాను నాన్న అన్నారు. ఎందుకంటే మన ప్రాంతానికి ఆయన 2 సార్లు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్తామా. వాళ్ళకి అవకాశం లేకపోయినా దైవజనులు మన మధ్యలోనికి రావడం ఎంతైనా సంతోషం. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మనం మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తాలు సపరేట్గా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి, మనం ఊహించని రీతిగా. నిజంగా ఆయన బిడ్డల ఆశను ఆయన ఎప్పుడు కూడా తీరుస్తూనే ఉంటాడు. చాలా మంచి సమయానికి వచ్చాం. మరి విజయవాడ పట్టణంలో దేవుని యొక్క పరిచర్య బహుబలంగా దేవుని చేత వాడబడుతున్న దైవజనులు రెవరెండ్ గిద్యోనయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వస్తుండగా ప్రభువుని మహింపరుస్తూ మనము చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు సమయలయ్య గారికి, వారి కుమారులకు, సంఘానికి, గ్రామానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా తోటి దైవజనులు కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన రాత్రి మన దేవుడు మనకిచ్చిన రాత్రి. సువార్త అనగా చాలామంది ఉద్దేశాల్లో ధనం సంపాదించడం కొరకు అనుకుంటున్నారు. సేవనగా చాలామంది ఆలోచిస్తుంది ఏంటంటే, వీళ్ళు బ్రతకలేక, ధనము లేక, ధనము కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు అనుకుంటున్నారు. ధనము సంపాదించడం కొరకు, వెండి బంగారాలను సంపాదించడం కొరకు సువార్తను మేము చేపట్టలేదు. కానీ దేవుని మాట కొరకు, దేవుని ఇచ్చిన పని కొరకు, మా జీవితంలో కలిగిన వేదనలను, బాధలను, మేము అనుభవించిన దుఃఖాన్ని మాలాగా అనేక మంది అనుభవించకూడదని మరి దైవజనులు నిరీక్షణ పాలు గారు వారి జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన చెప్పిన ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వారు దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవునికి వాక్యంలోనికి వెళదాం. అందరూ నాతో పాటు కలిపి రెండోసారి పాడండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని దేవునితో గడుపుదాం. వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది నీ ప్రేమ. యేసయ్యా నీవు చూపించు ప్రేమ ఎన్నడూ నన్ను మరువదు. వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది నీ ప్రేమ. యేసయ్యా నీవు చూపించు ప్రేమ ఎన్నడూ నన్ను మరువదు, ఎన్నడూ నన్ను మరువదు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడతాం. రాత్రికాల సమయంలో ప్రభు మనల్ని దర్శించడం కొరకు, నశించిపోతున్న దర్శించడం కొరకు ఆయన ఉన్నతమైన ప్రణాళికను మనలో ఉంచాడు. Praise the Lord. Hallelujah. మనతో మాట్లాడటకు ఆయన ఆత్మ కుమ్మరించబడులాగా దేవుని చేతికి నీ ఆత్మను అప్పగించుకుని సిద్ధపడు. స్తోత్ర. మనుషుల చేత వెలివేయబడిన నన్ను నీవు కోరుకుంటేవా, మనుషుల చేత వెలివేయబడిన నన్ను నీవు
వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది నీ ప్రేమ. స్తోత్రం. ఆరోగ్యము మహానందము నాకిచ్చిన నా దేవుడవు, ఆరోగ్యము మహానందము నాకిచ్చిన నా దేవుడవు, అనుక్షణము నన్ను కాపాడి నీ ప్రేమ ఎంతో గొప్పది, అనుక్షణము నన్ను కాపాడి నీ ప్రేమ ఎంతో గొప్పది, వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది నీ ప్రేమ, వివరించగలనా నీ ప్రేమను, శాశ్వతమైనది నీ ప్రేమ. యేసయ్యా నీవు చూపించు ప్రేమ ఎన్నడూ ఎన్నడూ నన్ను మరువదు, వివరించగలనా ఈ ప్రేమను, శాశ్వతమైనది ఈ ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు దేవుని మాటలు వినడానికి ఈ స్థలానికి వచ్చినారు. ఎంతమంది నిజముగా దేవుని మాట వినడానికి వచ్చామన్న చేతి చెప్తారు? నిజమే. మరి ఈ మాటలు తీసుకెళ్ళి రేపు ఎంతమందిని తీసుకుని వస్తారు? ఇప్పుడు చేతులు ఎత్తండి. ఈ మాటలు తీసుకుని వెళ్ళి మేము ఇద్దరిని తీసుకొస్తాను వాళ్ళ చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె ఆమె ఆమె. పరిశుద్ధ గ్రంథముల నుంచి క్రొత్త నిబంధన గ్రంథము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సజీవమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దుర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 విషయాలు ప్రాముఖ్యంగా కనపడుతూ ఉన్నాయి. చూడండి, మనుషుడికి ఆశ ఉన్నది. మనుషుడు ఆశపడుతూ బ్రతుకుచున్నాడు. ఈ ప్రాంతము గురించి, మాట గురించి నజరుడైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో చెబుతూ ఉన్న మాట ఏమని చెబుతూ ఉన్నాడంటే, నేను మీ మధ్యలో ఇక ఉండను, నా సమయము కొంతకాలమే మీతో ఉండేది, నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్తానని చెబుతూ ఉన్నాడు. శిష్యులు గమనించలేదు. ఆయనతో అనేక మంది ప్రజలు సంచరించారు. అనేక మంది ప్రజలు సంచరించిన వారికి ఆలోచన రాల. యేసుక్రీస్తు ప్రభువారు నేను చనిపోతాను, తిరిగి పునరుద్ధరణ లేస్తాను, నేను చనిపోయి పునరుద్ధరణ తిరిగి లేస్తానని పదే పదే ఈ మాటను తన శిష్యులతో చెబుతూ ఉన్నప్పుడు స్త్రీలు కొందరు ఆ మాటను గ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు గ్రహించారంటే స్త్రీలు గ్రహించారు. ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నట్లయితే దేవుడు